హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఇవాల్టి వీడియోలో తోటకూర కాడలు, పచ్చి రొయ్యలు కలిపి కూర చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఎవరైనా ఈ కాంబినేషన్‌లో ట్రై చేయకపోతే నేను వీడియోలో చెప్పబోయే విధంగా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీని వేసుకొని తిని చూడండి. చాలా బావుంటుంది. అలాగే మన ఛానల్‌లో వీడియోస్‌ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ దాకా రొయ్యలను తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. మొదటగా రొయ్యకు ఉన్న తలని ఇలా తీసేసుకోవాలి. ఆ తర్వాత పైన ఉన్న షెల్ పార్ట్‌ని కూడా రిమూవ్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసేసాక లోపల ఉన్న బ్లాక్ పార్ట్‌ని కూడా తీసేయాలండి. ఆ బ్లాక్ పార్ట్‌ని అయితే ఖచ్చితంగా తీసేసుకోవాలండి. ఇలా అన్నింటినీ తీసేసుకుని బౌల్‌లో వేసుకోవాలి. రొయ్యల్ని క్లీన్ చేయడం రాని వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఖచ్చితంగా చూసి నేర్చుకోండి. ఇలా తీసుకున్న తర్వాత బౌల్‌లోకి తీసుకొని పెట్టుకోండి అన్నిటిని. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇక నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత తోటకూర కాడల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని కూడా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్‌ని తీసుకొని 5 బాదం పప్పు, చిన్న ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ రెండిటిని కలిపి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేశాక 2 లేదా 3 టమాటాలను వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇలా ప్యాన్‌లో వేసి ఉడికించుకోవాలండి. నేను ప్యాన్‌లో ఏమీ వేయలేదండి. ఒట్టి రొయ్యలు మాత్రమే వేశాను. రొయ్యల్లోని వాటర్ పైకి తేలి రొయ్యలన్నీ ఇలా అయ్యే వరకు ఉడికించండి. నేను వీడియోలో చూపించిన విధంగా రొయ్యలన్నీ వచ్చాక స్టవ్‌ని ఆఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే సరిపోతుందండి రొయ్యలు. ఇలా అయిన తర్వాత మాత్రమే స్టవ్‌ని ఆఫ్ చేసుకోండి. ఇంతకంటే ఎక్కువ ఉడికితే రబ్బర్‌లాగా అయిపోతాయండి రొయ్యలు. ఆ తర్వాత రొయ్యల్లోని వాటర్‌ని డ్రైన్ చేసుకోవాలండి. వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు మాత్రం ఉడికించకండి. ఇలా ఉడికిన తర్వాత తీసేసి వాటర్‌ని మాత్రం డ్రైన్ చేసుకోండి. ఆ తర్వాత పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాయలు వేసి వేయించుకోండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేశాక ఒక్కసారి కలుపుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు, ఆ తర్వాత తోటకూర కాడ ముక్కలను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాల పాటు ఈ తోటకూర కాడల్ని మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా 10 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత ఇందాక మనం ఉడికించుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇప్పుడు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్‌ని యూజ్ చేశానండి. మీరు మెత్తటి ఉప్పు అయినా వాడుకోవచ్చు. అలాగే 2 లేదా 3 స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకోండి. కారాన్ని వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి. మీరు తినగలిగినంత వేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మరలా ఒక 10 నిమిషాల పాటు మగ్గించండి కూరని. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఇప్పుడు వేసుకోవాలి దాన్ని. ఒకసారి బాగా కలపండి అది వేశాక. ఇలా కలిపాక కొద్దిగా వాటర్‌ని కూడా పోసుకోండి. చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇలా పోసుకున్నాక ఒక్కసారి బాగా కలపండి మొత్తం కూరని. తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇలా వేశాక ఒకసారి బాగా కలపండి. గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించండి కూరని, సరిపోతుంది. ఇలా గ్రేవీ దగ్గర పడ్డాక స్టవ్‌ని అయితే ఆఫ్ చేసుకోండి. అంతేనండి ఈ రెసిపీ. మీకు నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కమెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.